స్థానిక ఎన్నికల బాధ్యత మంత్రులదే. స్థానిక ఎన్నికల బాధ్యత పూర్తిగా మంత్రులదని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. వాస్తవానికి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి సమన్వయ లోపము ఉంది. మధ్యలో కాంగ్రెస్ పార్టీకి మంత్రులకు ఇటు ముఖ్యమంత్రికి కూడా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలకి ఇప్పుడు వివిధ పార్టీల నుంచి వచ్చి ఉన్నటువంటి కార్యకర్తల మధ్య నాయకుల మధ్య సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రభుత్వం వ్యతిరేక ఒక్కవైపు ఇప్పుడు స్థానిక ఎన్నికలకు పోవడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అందుకే మంత్రులంతా కూడా బాధ్యత తీసుకొని గెలిపించుకోవాలి, అక్కడ నిధులు అన్నీ కూడా వాళ్ళే సమకూర్చుకోవాలని తేట తెల్లం చేసినటువంటి అంశం ఈరోజు మంత్రులపై మండిపడ్డట్టు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. నిధులు బాధ్యతలు అన్నీ మీ వద్దే, అన్ని నిధులకు సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళే సమకూర్చుకోవాలి, వాళ్ళే గెలిపించుకోవాలి. వారికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దృష్టి పెట్టకపోవడం మంచి పద్ధతి కాదు. పని చేస్తే ప్రమోషన్ లేదంటే డిమోషన్. పదవుల కోసం ధర్నాలు చేస్తారా? ఇక పదవుల కోసం ధర్నా చేస్తారంటూ మంత్రి పదవి కోసము ధర్నా చేసినటువంటి పరిస్థితి. మన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ధర్నా చేసినటువంటి అంశం మనకు ప్రధానంగా చూడొచ్చు. దాని మీదనే దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ధర్నాలు చేయడం వల్ల ఇంకొకరు కూడా ఆ విధంగానే ధర్నాలు చేసుకుంటూ పోతే పార్టీ సమన్వయం పూర్తిగా లోపభూయిష్టంగా మారే అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. పిఎస్సి సమావేశంలో రేవంత్ రెడ్డి మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల ఇన్ఛార్జి మినిస్టర్ల రీతిలో దృష్టి పెట్టడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా వారిదేనని స్పష్టం చేశారు. నిధులు బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని, నామినేటెడ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని వెంటనే జిల్లాలో ఆ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కార్యకర్తలను నారాజ్ చేయవద్దన్నారు. ఇవాళ గాంధీ భవన్లో జరిగినటువంటి పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయించడం ఏంటి? పదవులు అడగడంలో తప్పులేదు, కానీ ఇవాళ ఒకరు ధర్నా చేశారని రేపు ఇంకొకరు ధర్నా చేస్తారని ఇదే పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి దారితీస్తుందని మండిపడ్డారు. పార్టీ నాయకులు క్రమశిక్షణ వ్యవహరించాలని హెచ్చరించారు. ఇక రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి హెచ్చరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కోసం ధర్నా చేయడం జరిగింది. అనేక మంది నీటి ట్యాంకులు కూడా ఎక్కి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్ను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలంగా వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మంత్రి పదవి ఇస్తారనే ఆశతోటి ఆయన కాంగ్రెస్ పార్టీలో బీజేపీ నుండి చేరడం జరిగింది. ఆ ఒప్పందంతో ఇప్పుడు ఇయ్యకపోవడంతో ఆగ్రహావేశాలకైతే గురవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఆయన మరి దీని మీద పట్టుకొని వేటు వేయగలరా రేవంత్ రెడ్డి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. గోల్డెన్ పీరియడ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి గోల్డెన్ పీరియడ్ ఉంది. బీఆర్ఎస్ తీవ్ర అవస్థలు పడతా ఉంది. అనేక కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు గోల్డెన్ పీరియడ్ దీన్ని ఆసరా చేసుకొని స్థానిక ఎన్నికల్లో గెలవాలనేది వ్యూహంగా కనిపిస్తుంది. క్యాడర్ను కూడా ఆ విధంగా ఆయన సమాయత్తం చేస్తూ ఉన్నారు. పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామన్నారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ నిర్మాణంపై పిసిసి దృష్టి సారించాలని అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా కలిసి ఐకమత్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని ఆదేశించారు. పనిచేస్తేనే పదవులు వస్తాయని అన్నారు. అలాగే పదవులు పొందినటువంటి వారు పని చేయకుంటే వారికి డిమోషన్ ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరి ఇది కాంగ్రెస్లో సాధ్యమవుతుందా? పని చేయని వారిని డిమోషన్ చేసే పరిస్థితి అయితే లేదు. మరి ఇక సమన్వయం చేసుకోవడము అంటే పార్టీ ఇటు ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో ముందుకు పోయే పరిస్థితి లేదు అనేది గ్రహించి ఈ వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇన్ఛార్జీలను కూడా ఈ మధ్య కాలంలోనే మార్పులు చేర్పులు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పటిష్టతపై ఒక దృష్టిని అయితే పెట్టినట్టు కనిపిస్తుంది. జూబ్లీస్ బైపోల్కు సిద్ధం కాండి. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని లక్ష్యాన్ని నిర్ధారించుకుని పార్టీ నాయకులు పనిచేయాలని సీఎం హితవు పలికారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలను వంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికల లాంటి అంశాలు భవిష్యత్తులో మన ముందుకు రాబోతున్నాయన్నారు. తాను గ్రామ స్థాయిలో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నానని, అందుకు అందరూ రెడీగా ఉండాలని ఆదేశించారు. జూబ్లీస్ ఉప ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం పరిధిలో అంశమని, ఆలోపు ఎవరు కూడా తానే అభ్యర్థి అని చెప్పుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇక జూబ్లీస్ అంశం కీలకంగా వచ్చింది. అక్కడ
స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మృతి చెందడం, ఇప్పుడు ఉప ఎన్నికలు రావడంతో అన్ని పార్టీల దృష్టి ఉప ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాయి. జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి చేశారు. అందుకు అక్కడ సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే అనేక మంది పోటీ పడతా ఉన్నారు. అక్కడ నుండి పోటీ చేయడానికి టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. కాంగ్రెస్లోనే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి సీటు, సిట్టింగ్ సీటు. దాన్ని గెలిపించుకోవడం బీఆర్ఎస్ కూడా ఎంతో అనివార్యమైనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ను కట్టడి చేసి గెలుపొందకుండా చేసి కాంగ్రెస్ దాన్ని కైవసం చేసుకోవాలనే వ్యూహాత్మకంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభావము మొత్తం టోటల్గా స్టేట్ పైన పడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఇప్పుడే బీఆర్ఎస్ కొంత పుంజుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పుంజుకుంది. గ్రామ స్థాయిలో కూడా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నదని భావిస్తున్నటువంటి బీఆర్ఎస్కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ను కట్టడి చేయడం కాంగ్రెస్ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 2 ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం, ప్రభుత్వాన్ని కోల్పోవడం, తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో గెలుపు కూడా కనీసం ఒక్క సీటు కూడా గెలుపొందకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ కూడా చేయకుండా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. వరంగల్ సభతో కొంత ఊపులోకి వస్తుంది. ప్రజలు భారీగా బ్రహ్మరథం పడతారని భావిస్తున్నటువంటి బీఆర్ఎస్కు ఈ అకస్మాత్తుగా వచ్చినటువంటి ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. బీఆర్ఎస్ మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇటు కాళేశ్వరంపై కమిషన్లకు సంబంధించినటువంటి ఎంక్వైరీ తోటే సతమవుతున్నటువంటి పరిస్థితులు, ఇటు బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వ్యవహారం, ఏపీ ప్రభుత్వం సైతం రేవంత్ రెడ్డికి అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎంతో కీలకంగా మారినాయని చెప్పొచ్చు. దాన్ని గెలిపించుకోవడం బీఆర్ఎస్కు కత్తి మీద సాములాగానే మారే అవకాశాలు అయితే ఉన్నాయి. దాన్ని తమెత్తుకోవడానికి రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.